హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1 వీక్ వెల్కమ్ బ్యాక్. కొత్త స్టూడియో డెవలప్మెంట్లో ఉంది అండ్ సౌండ్ ఇంకా ప్రాపర్గా సెట్ కాలేదు. విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు సౌండ్ని కూడా సార్ట్అవుట్ చేస్తాను. అండ్ కొత్త స్టూడియోలో ఫస్ట్ వీడియో అనేది కొంచెం రిచ్గా ఉందా అని చెప్పి ఐఫోన్ వీడియో చేద్దామని చెప్పి నిన్న వీడియో రెడీ అయినా కానీ స్టూడియోని నిన్న వీడియో ఏం చేయలేదు. అండ్ ఫైనల్గా ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తున్నాను. iPhone 15 సిరీస్ ఈరోజే మన ఇండియాలో లాంచ్ కాబోతుంది గ్లోబల్గా. అలాగే మన ఇండియాలో కూడా ఫర్ ద ఫస్ట్ టైము సేమ్ గ్లోబల్గా మన ఇండియాలో కూడా ఒకేసారి మనకి రాబోతుంది. అండ్ ప్రైజింగ్ కూడా మనకు తెలుస్తుంది. అండ్ సేల్స్ కూడా మీకు మనకి ఇండియాలో ఈసారి ముందుగానే స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ కొత్త స్టూడియోలో కొత్త వీడియోతో వచ్చాను కదా, కొంచెం మీ అందరి సపోర్ట్ ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం. iPhone 15 సిరీస్ ఈరోజు లాంచ్ అవుతుంది కదా అని చెప్పి వెంటనే ఆవేశపడి కొనుక్కోకండి. జనరల్గా చాలామంది iPhone 15 అంటే కొత్త సిరీస్ లాగానే కొందాం అనుకుంటారు. అండ్ ప్రోస్ మాత్రం బిగ్ బిలియన్ డేస్లో 14 సిరీస్ 50,000 రూపాయల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అల్ట్రా లెజెండ్స్ మాత్రం అదే బిగ్ బిలియన్ డేస్లో iPhone 13 40,000 రూపాయల బడ్జెట్లో కొనుక్కోవడం కోసం వెయిట్ చేస్తారు. మనం అల్ట్రా లెజెండ్స్, మనం 13 సిరీస్నే తీసుకుందాం అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే iPhone 14కి iPhone 15కి ఉండే మెయిన్ చేంజెస్, అలాగే ప్రో వెర్షన్స్కి ఏదైతే చేంజెస్ ఉన్నాయో అవి ఒక టాప్ 5 ఫీచర్స్ మాత్రమే మేజర్గా చేంజ్ అవుతున్నాయి. అవి చేంజ్ అయిన తర్వాత మీకు పెద్దగా డిఫరెన్స్ కనిపిస్తున్నా లేదని మీరే చెప్పండి. కానీ ఈసారి మాత్రం ప్రైజింగ్ చాలా పెరగబోతుంది. ఏకంగా $200 పెరగబోతుందంట. చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. అండ్ ఫస్ట్ మనం ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. iPhone 14 సిరీస్ మన ఇండియాలో స్టార్టింగ్ యాక్చువల్గా అయితే మీకు రఫ్గా చెప్పాలంటే 70,000 దగ్గర స్టార్ట్ అయింది. కానీ ఈసారి iPhone 15 సిరీస్ దగ్గరగా 80,000 దగ్గర నుంచి స్టార్ట్ అవచ్చు అనేది ఒక రూమర్ ఉంది. ఈరోజు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్రో వర్షన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 120K దగ్గర స్టార్ట్ అయింది, అంటే 120,000 దగ్గర ఏమో స్టార్ట్ అయింది బేస్ మోడల్. కానీ ఈసారి మాత్రం 130 మినిమం ఉండొచ్చు అని చెప్తున్నారు, అంటే 130,000 ప్లస్. iPhone 14 Pro Max లాస్ట్ టైం మీకు నియర్లీ 128,000 లేదంటే 130,000 రఫ్గా స్టార్ట్ అయింది. కానీ ఈసారి ఇంకొంచెం పెరిగి 140,000 దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చాలా రూమర్స్ అయితే స్ట్రాంగ్గా చెప్తున్నాయి. సో ఫస్ట్ మనం ప్రైజింగ్ చూసుకుంటే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి మాత్రం చాలా పెరుగుతుందన్నమాట. అందుకని iPhone 15 సిరీస్ మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ ప్రైజింగ్ నేను చెప్పిన అప్రాక్సిమేషన్ ప్రైజింగ్ ఏదైతే ఉందో దానికి రెడీ అయ్యి ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఇవే iPhone 15 సిరీస్ నెక్స్ట్ ఇయర్ బిగ్ బిలియన్ డేస్లో మళ్ళీ మీకు కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో అల్టిమేట్గా మన ఇండియాలో పర్టికులర్గా నాలాగా ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఉండే ఒక క్రియేటర్ అయినా సరే, లేదంటే మామూలుగా మిడిల్ క్లాస్లో ఉండే మనమైనా సరే ఆలోచించేది ఏంటంటే మనకి ఎంత తక్కువగా వస్తే అంత బెటర్ అనే అనుకుంటాం. సో నేను ఎప్పుడైనా సరే ఐఫోన్స్ కొనుక్కోవాలంటే బిగ్ బిలియన్ డేస్నే సజెస్ట్ చేస్తాను. లాస్ట్ టైం మీకు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. సో ప్రైజింగ్ గురించి ఒకసారి ఆలోచించుకుంటే మాత్రం బిగ్ బిలియన్ డేస్లో మీరు 14 సిరీస్ని తీసుకోవడం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. ఇది పాయింట్ నెంబర్ 1. మరి ఇంత ప్రైజింగ్ పెరిగింది కదా, ఇంత ప్రైజింగ్ పెరిగినప్పుడు ఫీచర్లు కొత్తగా ఏమొస్తున్నాయి అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. దాంట్లో వెరీ ఫస్ట్ ఫీచరు అల్టిమేట్గా మారేది ఏంటంటే Type-C పోర్ట్. ఇప్పుడు మనకి iPhone 14 సిరీస్లో అండ్ ఇప్పటి వరకు ఉన్న దాదాపు 11 ఏళ్ళ నుంచి మనం వాడుతుంది లైట్నింగ్ పోర్టు. కానీ ఫర్ ద ఫస్ట్ టైము మీకు ఐఫోన్స్లో Type-C పోర్ట్ రాబోతుంది. ఈవెన్ మీకు iPhone 15లో కూడా, అంటే బేస్ మోడల్లో కూడా మీకు Type-C పోర్ట్ అయితే ఉంటుందని క్లారిటీ ఉంది. అది కాకుండా ఇప్పుడు మీకు తయారయ్యే నెక్స్ట్ జనరేషన్ 14 సిరీస్లో కొత్త బ్యాచెస్ కూడా మీకు Type-C పోర్ట్ రాబోతుందని కూడా నేను విన్నాను. సో అది స్టార్ట్ అయితే మీకు నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్లో మీకు వస్తుందా అంటే రాదు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న స్టాక్నేమో మీకు బిగ్ బిలియన్ డేస్లో అమ్ముతారు. అండ్ కొత్తగా తయారయ్యే స్టాక్ ఏదైతే ఉంటుందో దాంట్లో మాత్రం మీకు Type-C పోర్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మనం బిగ్ బిలియన్ డేస్లో కొనిన తర్వాతే బాక్స్ మేక్ని బట్టి, అంటే తయారైన డేట్ని బట్టి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేను కొంటాను కదా, అప్పుడు కొని మీకు వీడియో చేస్తాను కదా, అప్పుడు చెప్తాను అది Type-C పోర్ట్తో వచ్చిందా లేదా అనేది 14 సిరీస్లో. అది ఫస్ట్ పాయింట్. ఇది Type-C పోర్ట్ అన్ని మోడల్స్లో ఉంటుంది. అండ్ ఈసారి మీకు అల్ట్రానే ఇంకో కొత్త ఫోన్ కూడా రాబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ప్రో మ్యాక్స్ తర్వాత ఉంటుంది అది. అండ్ ఇది అల్టిమేట్ ఫోన్ అనమాట, అంటే ఐఫోన్స్లో టాప్ మోడల్ లాగా ఉంటుంది. ఇది రూమరే, ఇది క్లారిటీ ఇవాళ ఈవినింగ్ కల్లా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ రెండోది చేంజ్ ఏం జరుగుతుందంటే ఇప్పటివరకు మనకి iPhone 14 సిరీస్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉంటే ఈసారి iPhone 15 సిరీస్లో మాత్రం మీకు టైటానియం ఫ్రేమ్ ఉంటుంది. బట్ రిమెంబర్, ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఈ టైటానియం ఫ్రేమ్ అనేది ఓన్లీ ప్రో మ్యాక్స్,
ప్రో మ్యాక్స్, అల్ట్రా ఈ మూడిట్లో మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. 15 ప్లస్లో మాత్రం స్టిల్ ఏదైతే ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రేమ్ ఉంటుందో అదే ఉంటుంది, ఓల్డ్ జనరేషన్ లాగే ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 2. ఇక మూడోది A17 బయానిక్ చిప్. సో అంటే లేటెస్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఐఫోన్స్లో. కానీ ఇక్కడ 15 ప్లస్ వాళ్ళు మాత్రం పెద్దగా ఎక్సైట్మెంట్లో ఉండాల్సిన అవసరం అయితే లేదు. నేను విన్న దాని ప్రకారం అయితే 15 ప్లస్లో మాత్రం మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏదైతే A16 బయానిక్ చిప్ ఉంటుందో దీన్నే కంటిన్యూ చేస్తారు. ఓన్లీ ప్రో మోడల్స్లో మాత్రమే A17 బయానిక్ చిప్ను వాడతారు. ఇది ఒక మేజర్ డౌన్ గ్రేడ్, గుర్తుపెట్టుకోండి. మీకు 15 ప్లస్ కొనుక్కునే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే iPhone 15 సిరీస్లో ఫస్ట్ టైం మనకి బేస్ మోడల్స్లో కూడా 48 మెగాపిక్సెల్ కెమెరాని మెయిన్ కెమెరాగా వాడబోతున్నారు. సో ఇది 15 ప్లస్లో కూడా 48 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇప్పుడు 14 ప్లస్లో మీకు 12 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో కెమెరా మాత్రం అల్టిమేట్గా అప్గ్రేడ్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు iOS 17తో వస్తుంది. అండ్ బ్యాటరీస్లో మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు, బ్యాటరీ లైఫ్ మాత్రం అలాగే ఉంటుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఛార్జింగ్ స్పీడ్. ఓన్లీ ప్రో మోడల్స్లో మాత్రమే 35 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉండబోతున్నట్టు కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా స్టిల్ ఇది వాళ్ళ లాంచ్ అయిన తర్వాతే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ పాయింట్ కూడా మీకు ఓన్లీ ప్రో వాళ్ళకి మాత్రమే, అంటే ఇయర్లీ మీరు 1,30,000 దగ్గర నుంచి ఫోన్ కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే అప్గ్రేడ్ అనమాట. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి 5 మేజర్గా చేంజెస్. ఇక రిమైనింగ్ చిన్న చేంజెస్ ఉంటాయి, అవి మెల్లమెల్లగా మనకి అప్డేట్స్లో తెలుస్తూ ఉంటాయి. ఏమేమి అనేది లాంచ్ అయిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో నా సలహా ఏంటంటే అల్ట్రా లెజెండ్స్ కాబట్టి మనం బిగ్ బిలియన్ డేస్లో 40 నుంచి 45,000లో ఎక్స్పెక్ట్ చేద్దాం. 50 నుంచి 50,000లో ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇవి నా సలహా అనమాట. నా మాట వినండి, డబ్బులు అనవసరంగా తగలేసుకోకండి. ఇవి పెద్దగా అంటే ఈ 5 చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వీటి కావాలనుకున్న వాళ్ళు అది కూడా ప్రో మోడల్స్ కొనుక్కునే వాళ్ళకి మాత్రమే యూస్ఫుల్. ఇది మాత్రం పెట్టుకోండి. ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అనమాట. లాంచ్ అయిన తర్వాత వాటి ప్రైజింగ్ ఏంటి, వాడి కథ ఏందనేది రేపు మనం మెల్లగా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈవెంట్ ఎలాగో 11 o'clock ఏమో ఉన్నట్టుంది నైట్, అది ఎప్పుడు అవ్వదు కాబట్టి రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. సో నేను చెప్పిన పాయింట్స్ ఎవరికైతే నచ్చినాయో, అల్ట్రా లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో అర్జెంట్గా కింద కామెంట్లో నేను అల్ట్రా లెజెండ్ అని మెన్షన్ చేయండి. అండ్ ఒక లైక్ కొట్టండి. మీ అల్ట్రా లెజెండ్ ఫ్రెండ్స్కి, ప్రో మ్యాక్స్, అల్ట్రా ప్లస్ లెజెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. డబ్బులు సేవ్ చేసుకోమని చెప్పండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.